హలో అండి. ఈరోజు కొన్ని వర్క్ అయితే బట్టలైతే బ్లౌజ్ కుట్టానన్నమాట. అవన్నీ కూడా ఇంకా చాలా గజిబిజిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఇంక ఈరోజు టీచింగ్ అన్నది ఏం పెట్టుకోకుండా కుట్టిన బట్టలన్నీ కూడా ఒక చోటకి కుట్టవలసినవన్నీ ఓ చోటకి సర్దుకోవచ్చని అనుకుంటున్నాను. చూడండి, బట్టలు అయితే కొంచెం గజిబిజిగా ఉన్నాయి. నేనైతే ఎలా పడితే అలా పడేసేసాను మడత పెట్టుకోకుండానే. కుట్టిన కొన్ని బ్లౌజెస్ మాత్రం పైన పెట్టాను. ఎవరి వాళ్ళకి కేటాయించాలి. ఇవన్నీ ఒకరి కాదులేండి. ఒక్కొక్కరికి ఒక 2-3 జాకెట్లు అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఉంటాయి. నేనైతే ఎవరి వాళ్ళకి కేటాయించేసి పక్కకు పెట్టేయాలి. ఇంకా కుట్టవలసినవి ఉన్నాయి, కానీ ఇంక ఈరోజు మట్టుకైతే బట్టలన్నీ నీట్గా సర్దుకోవాలి. చాలా పిచ్చిగా ఉంది. నేనైతే ఇంకా ఎవరిచ్చిన బట్టలు వాళ్ళే కవర్లతోటి కొన్ని ఏం కుట్టిని ఇలా మడత పెట్టాను కానివ్వండి. ఎవరి వాళ్ళకి సంచుల్లో పెట్టి పక్కన పెడితేనే కొంచెం శుభ్రంగా ఉంటుంది. ఇంకా నీట్గా ఉంటే మనకి కూడా కటింగ్ చేసుకోవడానికి ప్లేస్ మిగులుతుంది. ఇంకా అందుకని నేను ఈరోజు కటింగ్ అన్నది ఏం పెట్టుకోకుండా చిన్న ఇంకి వర్క్ చూసుకోవచ్చని అనుకుంటున్నాను అన్నమాట. బ్లౌజెస్ అన్నవి ఇంకా టీచింగ్ కానీ కటింగ్ కానీ ఏం చేయడం లేదు మీకు చూపించడానికి. బట్టలు చూసి కటింగ్ అని పెడతానేమో అనుకున్నారు కాక అలాంటిది ఏమీ లేదండి. చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బాయ్.